ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఇన్వెన్షన్ ఏంటో తెలుసా? క్రాక్స్. అవును, 2010లో టైమ్ మ్యాగజైన్ వాళ్ళు క్రాక్స్ ని టాప్ 50 వర్స్ట్ ఇన్వెన్షన్స్ లిస్ట్ లో ఒకటిగా పెట్టారు. అందరూ వీటి లుక్ చూసి నవ్వుకున్నారు. అసలు ఎవడైనా వేసుకుంటాడా వీటిని అని ఇన్సల్ట్ చేశారు. కానీ కట్ చేస్తే ఈ రోజు అదే కంపెనీ ఏడాదికి 33,000 కోట్లకు పైగా రెవెన్యూని జనరేట్ చేస్తుంది. అసలు ఈ అగ్లీ షూస్ ఇంత పెద్ద సక్సెస్ ఎలా అయ్యాయో ఈ వీడియోలో చూద్దాం రండి. ఈ స్టోరీ 2002లో ముగ్గురు స్నేహితులతో మొదలైంది. వాళ్ళు కరేబియన్ దీవుల్లో బోటింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక కెనడియన్ కంపెనీ తయారు చేసిన వెరైటీ ఫోమ్ షూ ఒకటి వాళ్ళ కంటపడింది. అవి చాలా లైట్ వెయిట్, నీటిలో తడిచినా పాడవవు, పైగా గ్రిప్ కూడా అదిరిపోయేలా ఉండింది. దీంతో వెంటనే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఆ కంపెనీ నుండి రైట్స్ కొనుక్కొని క్రాక్స్ బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. మొదట్లో వీటిని కేవలం బోటింగ్ చేసే వాళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేశారు. అందుకే ఆ హోల్స్ గాలి ఆడటానికి మరియు నీళ్లు బయటికి వెళ్ళడానికి పెట్టారనమాట. కానీ మెయిన్ స్ట్రీమ్ మార్కెట్ లోకి వచ్చాక జనాలు వీటిని చూసి వెక్కిరించారు. చూడ్డానికి మొసలి నోరులా ఉన్నాయని, చిల్లుల గంపలా ఉన్నాయని కామెంట్స్ చేశారు. అలా 2008-2010 సమయంలో కంపెనీ భారీ నష్టాల్లోకి వెళ్ళింది. దాదాపు దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది. కానీ అప్పుడే క్రాక్స్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. స్టైల్ కంటే ముఖ్యం కంఫర్ట్ అని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. డాక్టర్లు, నర్సులు, షెఫ్స్ లాంటి రోజంతా నిలబడి పనిచేసే వాళ్ళకి ఇది ఒక వరప్రసాదంలా మారింది. ఇక క్రాక్స్ దశ తిరిగింది 2020 లాక్డౌన్ సమయంలో. అందరూ ఇళ్లకే పరిమితం అవ్వడంతో ఫ్యాన్సీ షూస్ పక్కన పెట్టి కంఫర్టబుల్ గా ఉండే క్రాక్స్ వైపు మొగ్గు చూపారు. దీనికి తోడుగా జస్టిన్ బీబర్ లాంటి గ్లోబల్ సెలబ్రిటీస్ తో కొలాబరేషన్ చేసి క్రాక్స్ ని ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ గా మార్చేశారు. ముఖ్యంగా అజిబిట్స్ క్రాక్స్ పైన పెట్టుకునే చిన్న చిన్న బొమ్మలతో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కస్టమైజ్ చేసుకునే అవకాశం ఇవ్వడం యువతని విపరీతంగా ఆకట్టుకుంది. ఒకప్పుడు ఎగతాళి చేసిన వాళ్లే ఈ రోజు ₹1000 పెట్టి వీటిని కొంటున్నారు. బిజినెస్ లో లుక్ కంటే యూటిలిటీ ముఖ్యమని క్రాక్స్ ప్రూవ్ చేసింది. ఫ్రెండ్స్, మరి మీలో ఎంతమందికి క్రాక్స్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి.